హైదరాబాద్ లో నివసిస్తున్న కొంతమంది ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా ప్లాన్ చేసుకుని వెళ్లారు. కానీ గోవా బీచ్ లో వాళ్ళల్లో ఒకరిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ వైరల్ గా మారాయి. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లిన వీళ్ళు న్యూ ఇయర్ స్టార్ట్ అయిన ఒక్క గంటకే వీళ్ళు చావుని చూశారు. అసలు వీళ్ళ స్టోరీ ఏంటి, ఒక మనిషిని చంపేంతగా అసలు అక్కడ ఏం జరిగింది, ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఈ ఛానల్లో రియల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. హైదరాబాద్ లో నివసిస్తున్న బొల్లా రవితేజ అనే పర్సన్ తన 7 ఫ్రెండ్స్ తో హైదరాబాద్ నుంచి గోవా బయలుదేరారు 31st. ఈ ఇన్సిడెంట్ January 1 ఎర్లీ మార్నింగ్ 1 AM కి జరిగింది. ఇది మెరీనా షార్క్ అనే ప్లేస్ లో జరిగింది. అసలు ఈ మెరీనా షార్క్ అంటే ఏంటి? మెరీనా షార్క్ అనేది ఒక ఫుడ్ పాయింట్ అనమాట. గోవా బీచ్ లో ఒడ్డున ఉండే ఫుడ్ ప్లేసెస్ అనమాట. లైన్ గా ఒకటి పక్కన ఒకటి పక్క పక్కనే ఒక్కొక్క ఫుడ్ పాయింట్స్ అనేది ఏర్పాటు చేశారు. మీరు ఒకవేళ గోవా ఇల్లుంటే ఈ ప్లేసెస్ ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. ఈ గ్రూప్ మొత్తం వచ్చేసి 8 మెంబర్స్ అనమాట, రవితేజతో కలిపి. సో ఈ 8 మెంబర్స్ లో 5 మెంబర్స్ బాయ్స్ అండ్ 3 మెంబర్స్ గర్ల్స్ అనమాట. ఈ 8 మెంబర్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. 31st ఈవినింగ్ 4 కల్లా అక్కడికి రీచ్ అయిపోయి January 1 వీళ్ళు రిటర్న్ వచ్చేసేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టే December 31 ఈవినింగ్ 4 లోపు వీళ్ళు గోవా రీచ్ అయిపోయారు. రీచ్ అయిపోయిన తర్వాత జర్నీ చేసి అలసిపోయి నైట్ దాకా రెస్ట్ తీసుకున్నారు రూమ్ లో. సాయంత్రం 10 అయింది. డిన్నర్ కోసం వీళ్ళు బయటకు రావటం జరిగింది. వీళ్ళు బయటకు వచ్చి బీచ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ లైన్ గా ఒక్కొక్క ఫుడ్ పాయింట్స్ అనేది ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి అన్నమాట. అక్కడ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ లేకపోవడంతో చాలా షాప్స్ క్లోజ్ లోనే ఉన్నాయి. అయితే ఇది చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అయినా సరే ప్రతి ఒక్క షాప్ క్లోజ్ లోనే ఉంది. అక్కడక్కడ వీళ్ళు ఏం చేశారంటే బీచ్ లో నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక దగ్గర ఒక రెస్టారెంట్ ఓపెన్ లో ఉంది. దాని పేరే మెరీనా షార్క్. ప్లేస్ ఓపెన్ ఉండడం చూసి ఆ రెస్టారెంట్ లోకి వెళ్లి వాళ్ళు అక్కడ కూర్చోటం జరిగింది అనమాట. వీళ్ళు ఎప్పుడైతే వెళ్లి ఆ ఫుడ్ పాయింట్ లో కూర్చోటం జరిగిందో అప్పుడు స్టార్ట్ అయింది ఈ స్టోరీ. బట్ ఇక్కడ ఏంటంటే రవితేజకి సంబంధించిన ఫ్యామిలీ ఒకటి చెప్తుంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్తున్నారు. బట్ లైవ్ లో చూసింది రవితేజ ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం. ఇలా ప్లేస్ కి వెళ్లేసరికి లేట్ అయింది అనమాట. అయినా సరే ఆ ఫుడ్ పాయింట్ ఓపెన్ ఉండటంతో ఇల్లు అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈ రవి బెస్ట్రాయ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మెనూ పట్టుకుని వచ్చాడు. మెనూ అంతా చూసి ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్ వచ్చింది, బానే కూర్చొని తిన్నారు, అంతా అయిపోయింది, బానే ఉంది. తర్వాత ఈ గ్రూప్ లో 8 పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి మళ్ళీ మాకు ఫుడ్ సరిపోలేదు, టైం 1 అవుతుంది, సో మళ్ళీ మాకు ఫుడ్ కావాలని చెప్పి ఆర్డర్ చేస్తున్నారు అనమాట. రవి బెస్ట్ అనే పర్సన్ లోపల నుంచి వచ్చి ఇంకా ఫుడ్ అయితే ఏం లేదు, ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అయినా సరే మేము అతన్ని రిక్వెస్ట్ చేసాం. కాసేపు రిక్వెస్ట్ చేసేసరికి లోపల నుంచి సుబర్ట్ సిల్వేరి అనే పర్సన్ ఎవరైతే లోపల కుక్ చేస్తాడో ఆ పర్సన్ బయటికి రావటం జరిగింది. లోపల నుంచి వచ్చిన పర్సన్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రిక్వెస్ట్ కాస్త ఆర్గ్యుమెంట్ గా మారింది. మా వైపు చాలా దురుసుగా మాట్లాడారు అండ్ మాతో వచ్చిన అమ్మాయిలు చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ మాట పెరిగి ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని కొట్టుకునే దాకా వెళ్ళింది సిచ్యువేషన్. కాకపోతే ఇంతలో మేము బిల్లు పే చేసేస్తాం అనగానే వాళ్ళు వెళ్ళి బిల్లు తేవటం జరిగింది. అంతటితో సెట్ అయిపోయింది, అంతా కామ్ అయిపోయింది, అంతా బానే ఉంది, సెట్ అయిపోయింది అనుకున్న టైంలో పర్సన్ బిల్లు తీసుకొని వచ్చాడు. బిల్లు తీసుకొని వచ్చిన తర్వాత ఆ బిల్లులో మేము చూస్తే మెనూలో ఉన్న ప్రైజెస్ కంటే డబల్ ప్రైజెస్ ఉండటం జరిగింది. అదేంటి, మెనూలో ఉన్న ప్రైజెస్ కంటే డబల్ ప్రైజెస్ మీరు ఎందుకు వేశారు అని క్వశ్చన్ చేసేసరికి వాళ్ళు ఏదో కొత్త రూల్స్ మాట్లాడటం స్టార్ట్ చేశారు. అంటే మీరు ఖచ్చితంగా ఇది కట్టాల్సిందే, మిడ్ నైట్ మేము ఇలానే డబల్ ప్రైజెస్ అమ్ముతాం అని చెప్పి ఏవేవో రీజన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఖచ్చితంగా కట్టాల్సిందే అన్నాక ఈ చిన్న ఆర్గ్యుమెంట్ కాస్త ఒక ఫైట్ లాగా మారింది. దీనికి ముఖ్య కారణం ఈ సిల్వేరి అనే పర్సన్. సో వీళ్ళు కొట్టుకోవటం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఈ సిల్వేరి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న లోపల నుంచి ఒక 10 మందిని గ్యాంగ్ ని వేసుకొని బయటకు వచ్చేసారు. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే కర్రలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మా మీద అటాక్ చేశారు. ఆ వీడియోనే పబ్లిక్ లో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫైట్ లోనే రవి అనే పర్సన్ కి తల మీద బాగా ఇంజురీ అయింది. ఇంజురీ అయినప్పుడు పక్కన ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో అంబులెన్స్ కి కాల్ చేసిన తర్వాత అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత ఎక్కించుకొని వెళ్లే సమయంలో రవి అనే పర్సన్ అంబులెన్స్ లోనే చనిపోవటం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా ఇంజురీ అయింది. ఎవరైతే
ఎవరైతే ఈ హోటల్లో పనిచేసే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఫైట్ జరిగేటప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఈ అమ్మాయి వీడియో తీసేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తున్నారు. ఈ చనిపోయిన పర్సన్ రవితేజ వాళ్ళ అన్నయ్య కూడా చాలా పెద్ద ఎలిగేషన్ వేశాడు. సిల్వేరి అనే పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆయన మాతో చాలా రూడ్ గా బిహేవ్ చేశాడు అండ్ మాతో వచ్చిన అమ్మాయిలతో చాలా మిస్బిహేవ్ చేశాడు. దాని వల్లే ఈ ఫైట్ జరగటం స్టార్ట్ అయింది అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా పోలీసులు చూసుకుంటాడు అండ్ ఆయన చెప్పాడు కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాం. ఈ టాపిక్ మీద డిఐజీ వర్ష శర్మ గారు రెస్పాండ్ అవటం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన లైసెన్సులు ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేస్తామని చెప్పడం జరిగింది. But we've taken the necessary legal action. All have been arrested and we've moved for the cancellation of the license also. ఇన్ని లైసెన్సులు క్యాన్సిల్ చేసి ఏం చేసినా పాపం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిన రవి గారు ప్రాణం పోగొట్టుకున్నారు. ఆ ప్రాణం తిరిగి రాదు కదా. మరి మీరేమంటారు? ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.